ముఖము మీద ఉన్న ఆయన సౌందర్యం, ఆయన హృదయంలో ఉన్న ఆయన సౌందర్యం మన మీదికి రావుటే. హల్లెలూయా. దేవుని యొక్క సౌందర్యం అంటే ఆయన యొక్క స్వభావం నుండి పుట్టే సౌందర్యము అని అర్థం. అంటే ఏదో మేకప్ అయ్యో లేకపోతే ఏదో కాదు, కానీ ఆయన స్వయాన ఆయనలో నుండి పుట్టేటువంటి సౌందర్యం అంటారు. ఆయనలో నుండి పుట్టే సౌందర్యం, దాన్నే మహిమ అంటారు. తర్వాత ఇంకో మాట కూడా అంటారు, ఏంటంటే మహిమ అనగా దేవుని పరిశుద్ధత అని అర్థం. మహిమ అనగా దేవునిలో నుండి పుట్టేటువంటి ప్రకాశమైన వెలుగు, దేవునిలో నుండి పుట్టే వెలుగు. ఉదాహరణ గమనించండి, లైట్లు ఉన్నాయి. ఈ లైట్ వెలిగిందంటే ఇక్కడ దీని కనెక్షన్ ఎక్కడ ఉంది? మీటర్లో నుంచి ఎక్కడ పోల్లోకి వెళ్తారు, పోల్లో నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మర్కి వెళ్తారు, ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ లైన్కి వెళ్తుంది, మెయిన్ లైన్ నుంచి ఎక్కడో డ్యామ్లో అది తయారు చేస్తే, ఆ తయారు చేసిన దాన్ని అట్లా అన్ని జాగ్రత్తకి వెళ్ళి ఇక్కడ వచ్చి వెళ్ళింది. అంటే ఇది ఎవరి మీద ఆధారపడి అక్కడ ఆఫ్ చేసి స్టాప్ అవుతుంది. అయితే దేవుడు వెలుగు ఏంటంటే ఎక్కడి నుంచో రావడం కాదు, ఆయనలో నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రకాశమైన వెలుగునే సౌందర్యం అనిపిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు కానీ మహిమ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, ఇంకొక అర్థం ఏంటంటే ఆయన కరుణ కటాక్షం. దేవుని యొక్క కరుణ, ఆయన కరుణ కటాక్షం, దీన్ని కూడా ఆయన మహిమ అని అంటారు. తర్వాత దేవుని యొక్క మంచితనం. ఇప్పుడు కొట్టాలా చెప్పాలి అందరూ. దేవుని యొక్క మంచితనాన్ని మహిమ అని పిలుస్తారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇలాగ ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆయన చేసే అద్భుత కార్యములు, అది కూడా మహిమయే. ఆయన చేసే అద్భుత కార్యం. తర్వాత ఆయన యొక్క గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం ఆయన మహిమ అని పిలుస్తారు. దేవుని యొక్క గొప్పతనం, ఆయన చేసే అద్భుత కార్యాలు. తర్వాత ఆయన యొక్క బలము, ఆయన శక్తి మహిమ అని పిలుస్తారు. ఆయన యొక్క బలము, ఆయన శక్తి. నేను ప్రార్థన చేస్తూ దేవా ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని అడగల. నేనేమని ప్రార్థన చేశానంటే, అయ్యా నీ మహిమ నాకు కనుపరచు అనేసరికి బైబిల్ చదివితే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా కేవలము ఆయన మహిమ గొప్పతనమే. ఒక్క మాట అడిగిన దాన్ని ఎంత ఇచ్చాడో అసలు వర్ణించలేకపోయాను నేను. ఆయన మహిమను వర్ణించలేకపోయాను. అయ్యా నీ మహిమ అంటే ఇదా, నీ మహిమ అంటే ఇదా, ఏం చేశాను అసలు నాకు అడగదు. ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నా. పగలు ఇంచుమించు 12:30 లోపు ఒక దేవుని వెలుగు నా రూమ్ లో ప్రత్యక్షం. సౌకర్యపడి గట్టిగా దేవుని వెలుగు నా గదిలో ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును నేను చూడలేకపోతున్నా. అమ్మగారు సంఘ బిడ్డలతో బయట వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, బయట హాల్లో. నేను గదిలో రూమ్ లో ఉన్నా. నాకు తెలియదు వాళ్ళు ప్రేయర్ చేశారు మాత్రం తెలుసు. లోపల ఆ ప్రార్థనలో ఉన్న ఆత్మతో ఎప్పుడైతే ఒక ప్రకాశమైన వెలుగు నా గదిలో కనిపించిందో, కనిపించగానే అసలు నాలో నేను లేను. అసలు గట్టిగా ఆ కేకలు గట్టిగా దేవుని మహిమపరుస్తున్నాను. అది వాళ్ళు విన్నారు, నాకు తెలియదు. అసలు ప్రేయర్ చేసే వాళ్ళంటే గచ్చిగచ్చి ఓడిపోయాను. మేము ఎట్లా ప్రార్థన చేస్తానంటే, నేను ఆత్మలో రాత్రి పగలు మూలుగుతాను. గట్టిగా ప్రార్థన భాషతో మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తూ, దేవుని కృప పొందుకుంటూ, దేవుడు బాగా ఆరాధన చేయాలి, దేవుడు బాగా మహిమపరచాలని ఎంతో ఆత్మతో ఆత్మ పోరాటం చేస్తుంటే, ఆ పోరాటంలో ఎన్నో దురాత్మలు, ఎన్నో శీకర శక్తులు అడ్డు వస్తూ ఉన్నాయి. వాటన్నింటిని జయిస్తూ, వాటిని శోధిస్తున్న ఆ శోధన ఎదుర్కొంటూ, అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ, ఆ కుటుంబంలో ఉన్న శోధనలన్నీ కూడా కట్టిపడేస్తూ, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆ దెయ్యాల దురాత్మ శక్తులన్నీ కూడా బంధిస్తూ ప్రార్థనలో గడిపాయి. గట్టిగా చెప్పాలి వాళ్ళ అందరూ. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రసన్నాల దేవుని బిడ్డలారా, ఈ ప్రేమకు వచ్చిన చాలా కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చాలా కుటుంబాల సమస్యలు కూల్చిపడేస్తున్నారు. చాలా కుటుంబాల్లో ఉన్న అంధకార చీకట శక్తులను దేవుడు బంధించిపోతున్నాడు. హల్లెలూయా. కనుక మనము ఆయన మహిమను పొందుకొని
తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. హల్లెలూయా. దేవుని మహిమ మన మీద కుమ్మరించబడాలి. దేవుని శక్తి మన మీద కుమ్మరించబడాలి. దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి. దేవుని ఆత్మ కార్యములు మనము చూడాలి. తీసుకున్నాడు గట్టిగా గట్టిగా చెప్పడంలో దేవుని నమ్ముకుంటాం. హల్లెలూయా. ఇదిగో నేను ఆత్మను పొందుకోబోతున్నా. చెప్పడం గట్టిగా నేను దేవుని మహిమను చూడబోతున్నా. దేవుని మహిమ నా కుటుంబంలో కనిపించబడుతున్నది. దేవుని వెలుగుతో నీవు నింపబడతావు. హల్లెలూయా. దేవుని మహిమ ఆ దినాల్లో ఏదైనా తోటలో ఆదాముకు బయలుపరిచింది. ఏదైనా తోటలో ఆదాముకు బయలుపరిచింది. దేవుని మహిమతో ఆయన నింపబడ్డాడు కనుకనే ఆయన దేవుణ్ణి చూడగలిగాడు. ఆ ఏదైనా తోటలో దేవుని మహిమతో నింపబడ్డాడు కనుక దేవుడు సంచరిస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మహిమ ఉన్నంత వరకు నరుడు అయిన ఆదాము అన్ని కూడా ఆయన అధీనంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రతి జీవికి ఆయన నామకరణాలు చేశాడు. అయ్యా ఇప్పటికీ కూడా పిలువబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మహిమను పోగొట్టుకున్నాడో అంటే ఎప్పుడు పోగొట్టుకున్నాడు? ఎప్పుడైతే ఆయన పాపము చేశాడో దేవుని మహిమ అతను విడిచిపెట్టేది. దేవుని మహిమ అంటే ఆయన కమ్ముకున్న మహిమ. మీరు ఆలోచన చేయాలి. ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీడ మన మీద ప్రకాశిస్తుంది. దేవుని నీడ మన మీద పడినప్పుడే మన ముఖాలు వెలుగుతాయి. మన ముఖాల్లో ఒక తేజస్సు, మన ముఖాల్లో ఒక ప్రకాశవంతంగా, మన ముఖాల్లో ఒక అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేసే బిడ్డలు, ప్రార్థన లేని బిడ్డలు ఈజీగా పట్టేయచ్చు. నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నావో, ఎంత ప్రార్థనకి వెళ్తున్నావో, నువ్వు ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత చర్చిలో అందరూ పొగిడేటట్టు ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. మనము దేవుని మహిమతో నింపబడాలి. ఎప్పుడైతే ఆదాము దేవుని మహిమను పోగొట్టుకోవడానికి కారణం ఆయన పాపం చేశాడు. అర్థమైన వాళ్ళంతా హల్లెలూయా. ఆయన పాపము చేశాడు కనుక దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తున్న ఈ ఆదాము దేవునికి భయపడి దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ దినాల్లో క్రైస్తవులు అలాగే ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. నామకార్థం చెబుతాం, నామకార్థ బ్రతుకులు, నామకార్థమైనటువంటి అలవాట్లకు పాపిష్టి అలవాటు పడిపోయి దేవుడిలో నామకార్థంగా జీవిస్తూ ఉన్నారు. అయితే బిడ్డ, నువ్వు దేవుని మహిమను పోగొట్టుకుంటావు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ మహిమను పోగొట్టుకున్న ఆదాముకు చెయ్యి విడిచిపెట్టకుండా అనుక్షణం ఆదాము సంతతిలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆయన దర్శిస్తూ, ప్రేమిస్తూ, కాపాడుతూ, కనికరిస్తూ వస్తున్నాడు. అందుకొరకే మానవుడు ఎన్ని పాపాలు చేసినా ఇంకా క్షమించబడతాడు. కారణం ఏంటంటే ఆయన కనికరం అలాంటిది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన మహిమ మోషేకు కనపరిచాడు. ఇప్పుడు చదివిన లేఖన భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం. అక్కడ ఉన్న అద్భుతం మనం గమనించాలి ఒకసారి. ఆయన మహిమ ఏంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రియులారా, అక్కడ 1వ వచనం నుండి మోషే తన మందను మేపుకుంటూ అరణ్యం అవతల మందను తోలిన తర్వాత అక్కడ హోరేబు అనేటువంటి కొండ ఉంది. ఆ కొండ మీద ఒక అద్భుతం జరుగుతాం. ఏంటంటే అక్కడ పొద అగ్నితో మండుతూ ఉంది.
పొగ అగ్నితో మండుతూ ఉంది. కానీ చెప్పాల ఏం జరిగింది అక్కడ? కానీ పొగ కాలిపోలేదు. పొగ మండుతుంది, కాలిపోలేదు. ఇది నేను మీకు టూకీకరణ మాట చెప్పాను. మహిమతో మనము నింపబడిన తర్వాత, మహిమ మన మీద కుమ్మరించబడిన తర్వాత మనము చనిపో. చెట్టు చనిపోలే, కాలిపోలే. మనము కాలిపోము, కానీ ఆ మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, గట్టిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది కాలిపోతాయి, ఏది కాలిపోతుంది ఆలోచించట. ఏది ఆ మహిమ అగ్నితో ఏది కాల్చబడుతుందంటే మనల్ని అటాక్ చేస్తున్న దురాత్మల సైన్యం కాలిపోతుంది. దురాత్మల సైన్యం కాలిపోతుంది. మన ఇంటిని ఆవరించిన ఆత్మీయంగా ఎదగలేకుండా, ఆత్మీయంగా అభివృద్ధి కాకుండా, మన ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉండకుండా అడ్డుపడే దురాత్మల చీకటి శక్తులు ప్రభావము కాలిపోతుంది. దేవుని యొక్క ఆత్మ మన మీద అభిషేకించబడినప్పుడు, దేవుని మహిమతో మనం నింపబడినప్పుడు మనము వెలుగుతాము. అంతేకాదు కానీ మనం ప్రకాశిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని ఆవరించి ఉన్న, మనల్ని కష్టాలు పెడుతున్న, మనల్ని ఇబ్బంది పెడుతున్న చీకటి శక్తులు కాలిపోతాయి. ఈ రోజున ఆ కార్యం మీరు చూడబోతున్నారు. మీ కుటుంబాల్లో మిమ్మల్ని ఆవరించిన మీ బిడ్డలు, మీ కుటుంబాన్ని అభివృద్ధి కాకుండా మరి ఈ ఇబ్బందులు పెడుతున్న ప్రతి సమస్య కూలిపోవును గాక, కూలిపోవును గాక, కూలిపోవును గాక. సభలు కూడా ముందుకు దేవుని మహిమ మన మీద ప్రకాశించినప్పుడు మనము ఆత్మీయంగా దినదినము అభివృద్ధి అవుతాం. దినదినము అభివృద్ధి అవుతాం. ఆత్మీయంగా బలము పొందుకుంటాం, ఆత్మీయంగా శక్తిని పొందుకుంటాం. ఏదో ఇంత ప్రార్థన, ఇంత స్తోత్రాలు, అంత హల్లెలూయా అని చెప్పేసి చర్చిలో వెళ్ళిపోతాం. ఎంత ఇంత ప్రార్థన, అయ్యారో టైం అయిపోతుంది. అయ్యారో ఎంత టైం, మన ఇంట్లో ఏం పెట్టి వచ్చింది, అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. టైం ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏదో సాధించాలి, ఏదో అయిపోతా ఉంటుంది. అయ్యారు కొంచెం అర్ధగంట లేట్ అయితే లేదుయా కానికేసి వెళ్ళిపోతా ఉంటారు. జనాలు వెళ్ళి జారుకుంటారు, కానికేస్తారు, కానికి ఎత్తుకొని పోతారు, వేసిపోతారు, వేసి వెళ్ళి జారుకుంటారు. సంఘాలు ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు బోర కొట్టిందని చెప్పిన వాళ్ళంతా చేతులు ఎత్తారు. ఒకసారి చర్చలో ఆ అనుభవం ఉందా? పెద్ద సెంట్రల్ సంఘ బిడ్డలు ఉందమ్మా, మాకు బోర కొట్టింది అయ్యారు ఉందా? ఆ చరిత్ర తాకలేదు. హల్లెలూయా. అయ్యో అప్పుడు టైం అయిపోయిందా? నేను టైం వదిలేస్తాను. నమ్మేళ్ళ సోదరు చెప్పు. హల్లెలూయా. దేవుని మహిమ చూద్దాం. దేవుని మహిమ అగ్ని ఆ పొదలోనికి దిగినప్పుడు ఆ పొద కాలిపోవట్లేదు, కానీ అగ్ని మాత్రం మండుతూ ఉంది. క్రైస్తవుల తర్వాత అదే మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలారా, నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయంలో బాగా వినండి. ఇక్కడ దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూశారు. దేవుని మహిమ వారు చూశారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో నేను సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నాను, కనుక ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నీవు శుద్ధులుగా చెయ్యి. శుద్ధి చేయబడాలి, శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడిన తర్వాత మనము దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా. ఆనాడు ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా మోషే దగ్గరకు వచ్చింది. ఇదిగో మోసెస్, ఐగుప్తులో ఉన్న నా ప్రజలని నేను విడిపించిపోతున్నా. ఐగుప్తులో ఉన్న నా ప్రజల మొర
నా సన్నిధికి వచ్చి ఉంది కనుక నేను వారిని విడిపించి